నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ శ్రీరాజ్ గారు రచించిన కథ వెలుగు వాకిట్లోకి వింటారు. తెల్లవారింది కదండి. అవును, తెల్లవారకపోతే ఆ చెట్టు మీద పిట్టలు అంత సందడిగా ఎందుకుంటాయి? పెరట్లో చల్లగాలి నన్ను పలకరించదే. పాలవాడు దబదబా వాకిట్లో తలుపులు కొట్టడు కదా. మరి కాసేపట్లో తూర్పున సింధూరం చూసి ప్రతి ఒక్కరూ జీవన పోరాటానికి సిద్ధం కావలసిందే. అబ్బా, ఆకాశాన్ని పులుముకుని అలుముకునే ఆ ఎరుపుని ఎన్నిసార్లు చూశాను. నా జీవితంలో ఎన్ని పోరాటాలు సాగించాను, ఎన్ని సాహసాలు చేశాను, ఎన్ని విప్లవాల గొంతులు విన్నాను. ఆ జీవితం, ఆ దృశ్యాలు చెరిగి కరిగిపోయే కలలు కావండి, ఎవర్ లాస్టింగ్ ఎమోషనల్ థ్రిల్లింగ్స్. ఇప్పుడు నా వయసు ఎంత అనుకుంటున్నారు? ఓన్లీ 60 ఇయర్స్. 60 ఏళ్ళు అనేసరికి పళ్ళు ఊడిపోయాయని, జుత్తు నెరిసిపోయిందని, జవసత్వాలు ఉడిగిపోయాయని, ఓ ముసలి గుంటనక్కనని అనుకుంటున్నారా? నో నో నో, నేనెంత దృఢంగా ఉన్నానో మా ఆవిడ సుందరాన్ని అడగండి. నా జుట్టు ఇంకా నల్లగా నిగనిగలాడుతోందని చెప్తూ ఉంటుంది. నా పరిస్థితి మరోలా ఉంటే ఈ ఇంట్లో మా అబ్బాయిలు, అమ్మాయిలు, కోడళ్ళు, అల్లుళ్ళు, వాళ్ళ పిల్లలు, బంధువులు, స్నేహితుల సమక్షంలో బ్రహ్మాండంగా షష్ఠిపూర్తి జరిపించుకునేవాణ్ణి. పనికొచ్చే వాటికి ఆయుధ పూజ, సింధూరం బొట్లు గాని పనికిరాని తుప్పు పట్టిన యంత్రానికి ఎందుకు? అయినా మా ఇంటి ఆర్థిక పరిస్థితి బావులేదని పెద్ద కోడలు పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది. అవును, విలాసాలకి విందులకి డబ్బు వృధా చేయడం న్యాయం కాదు సుమండి. ఒకప్పుడు నాది చాలా పెద్ద ప్రపంచం, ఒక సామ్రాజ్యం. అందులో ఒక సింహాసనం. ఆ సింహాసనాన్ని అధిష్ఠించిన సామ్రాట్టును నేను. ఆ తేజస్సు ఎంతో గొప్పగా ఉండేది. ఇప్పుడు నాది చాలా చిన్న లోకం. 10 అడుగులు కూడా లేని ఇరుకు గది. అందులో విరిగిన ఓ పాత వాలు కుర్చీ. దాంట్లో 24 గంటలు కూలబడే నిస్సహాయుణ్ణి నేను. ఈ చీకటి ఎంత బాధగా ఉంటుంది. మనిషి చేసే పాపపుణ్యాలకి ప్రతిఫలం ఎక్కడో పైలోకాల్లో ఉంటుందంటారు. అదొట్టి అబద్ధం. ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఇట్ ఈస్ ట్రాష్. మనిషి చచ్చే ముందు తను చేసిన తప్పుకి గాని ఒప్పుకి గాని, చెడైనా మంచైనా ఇక్కడే అనుభవించక తప్పదు. అందుకు నా జీవితమే పెద్ద ఉదాహరణ. నేను చెడ్డవాణ్ణని మీరు ఊహించుకుని భయపడుతున్నారా? ఒక చెడ్డవాడు కథ వినిపిస్తున్నాడని, అందులో అబద్ధం మాత్రమే ఉంటుందని అనుకుంటున్నారా? ఒకప్పుడు నేను చెడ్డవాణ్ణే కాదనను, కానీ చెడ్డవాడు కూడా అంతరాత్మ ముందు మంచివాడేనండి. అప్పుడు నేను చేసే ప్రతి చర్య నాకు మంచిగా తోచేది. నాలో స్వార్థం ఉన్నప్పటికీ నేను చాలా మంచి అధికారినని అనుకునేవాణ్ణి. నీతి నిజాయితీలతో రుజుమార్గాన నడుస్తున్న ఉత్తమోత్తముండని భ్రమపడేవాణ్ణి. కానీ ఇప్పుడు నాలో ఆ చెడ్డతనం లేదు. నేను అబద్ధం చెప్పను. ఉన్న నిజాన్ని, జరిగిన వాస్తవాన్ని మీకు చెప్తాను. ఇప్పుడు నేను అంతరాత్మ ముందు చేతులు కట్టుకుని తల వంచుకుని నిలబడిన మంచివాణ్ణి. సారీ మాస్టారు, మీ అనుమతి లేకుండా, పూర్తిగా తెల్లవారకుండా, మిమ్మల్ని పనిపాట చేసుకొనివ్వకుండా నా కథ వినిపిస్తున్నానని చిరాకు పడకండి. ఏమిటో ఈరోజు మీతో కాసేపు మాట్లాడాలనిపించింది. 10 ఏళ్ల క్రిందట, ఓహ్, ఆ పాలవాడు చూడండి, పాపం చేతులు నొప్పెట్టుంటాయి. ఎంతసేపటి నుంచి మా తలుపులు బాతున్నా ఒక్కరూ లేచి రావడం లేదు. 1 మినిట్, వాణ్ణి పంపించాక కథ ప్రారంభిస్తాను. సుందరం, సుందరం, పాలవాడు పిలుస్తున్నాడు చూడు. పాపం సుందరం రాత్రి ఏ 12కు నడుము వాల్చిందో. ఆవిడ లేచొచ్చి పాలు తీసుకుందనుకుంటా. చూశారా, వాడు వెళ్ళిన తర్వాత వాన వెలిసినట్టుంది. 10 ఏళ్ల క్రిందట నేను ఎక్కడ గుమాస్తాగా పనిచేశానో అదే ఆఫీస్కి మేనేజర్గా వచ్చాను.
మాది చాలా పెద్ద ఆర్గనైజేషన్, ప్రజాసేవకి అంకితమైన సంస్థ. అందులో ఒక విభాగానికి చెందిన ఆఫీసర్ని నేను. మా ఆఫీస్లో వాతావరణం చాలా చిత్రంగా ఉంటుంది. క్రమశిక్షణ కనిపించదు. అంతా కంపార్ట్మెంటలైజేషన్. చాలా క్యాడర్స్ ఉన్నాయి. ఒక్కో క్యాడర్కి ఒక్కో లీడరు, ఎన్నో యూనియన్లు, మరెన్నో పాలిటిక్స్. బంట్రోతు మొదలుకుని ఆఫీసర్ వరకు ఎవరికి వాళ్ళు ఓ గిరిగీసుకుని అందులో వాళ్ళ ఆధిక్యతను చూపించుకోవడానికి తాపత్రయపడతారు. ప్రతి విషయంలో వాదనలు ప్రతివాదనలు చెలరేగుతాయి. వాళ్ళందరికీ మేనేజర్ కాస్త మెతగ్గా కనిపిస్తే లోకువైపోతాడు. అలాంటి వాతావరణం నేను భరించలేకపోయాను. ఆఫీస్లో అందరూ తెలియడం వల్ల నా దగ్గర అతి చనువు తీసుకోవడం మొదలెట్టారు. బట్ ఐ కాంట్ యాక్సెప్ట్. అధికారిగా నాకొక ప్రత్యేకత కావాలి. అందుకు ఆఫీసు సిబ్బందితో కఠినంగా ఉండాలి. పెద్దవాణ్ణి తిట్టడం తెలిసిన మనిషికి కొట్టేవాణ్ణి ఎందుకు అని నిలదీసే ధైర్యం లేదు. ఛార్జ్ తీసుకున్న నెల రోజుల్లో అందరికీ నా గురించి తెలిసిపోయింది. నేను ప్రతి విషయానికి పొసగనని, నాలో ఎలాంటి దయాదాక్షిణ్యాలు లేవని, అవసరమైతే అడ్మినిస్ట్రేషన్ని ఎదిరించిన వ్యక్తిని ఎంత కఠినంగానైనా శిక్షించగలనని, యూనియన్ లీడర్స్తో చీటికి మాటికి సంప్రదింపులు చేయనని ఇంకా చాలా తెలుసుకున్నారు. మొదట అందరి కాన్ఫిడెన్షియల్ రికార్డులు తిరగేశాను. రౌడీ జట్టు లాంటి ఓ 10 మందికి సర్కిల్ ఆఫీస్కి రాసి వేరువేరు ప్రాంతాలకి బదిలీలు చేయించాను. పని దొంగలు కొందరిని పని ఒత్తిడి ఉన్న సీట్లకి మార్చాను. సెలవులు ఎక్కువగా తీసుకునే వాళ్ళకి ఇంక్రిమెంట్లు కోతబెట్టాను. అప్పగించిన పని సవ్యంగా సకాలంలో అందివ్వని అసమర్థుల సిఆర్స్ పాడు చేశాను. కొన్ని కారణాలకి కొందరిని డీప్రమోట్ చేశాను. యూనిఫామ్ వేసుకొని బంట్రోతులకి మెమోలతో బుద్ధి చెప్పాను. ఎవరిలో ఎలాంటి అవకతవకలు కనిపించినా నేను సహించలేదు. నిజానికి ఆఫీసర్ నెత్తిమీద ఎంతో బాధ్యత పెట్టి చాలా తక్కువ పవర్స్ ఇచ్చారు. అయితే ఆ తక్కువ అధికారంతో నేనేమీ సాధించలేను. ఎవరినీ అదుపులో ఉంచలేను. నేను అందరిలో కలిసిపోయి కొట్టుకుపోవాలి. అది నాకు ఇష్టం లేదు. అందుకే కొన్ని విషయాలలో అతిక్రమించి చర్య తీసుకోవడం, అవసరమైతే ఫాల్స్ ఛార్జెస్ బనాయించి స్టాఫ్ను గుప్పెట్లో పెట్టుకోవడం చేశాను నేను. మీరు అడగొచ్చు నన్ను, అన్ని యూనియన్లుండి కూడా మీ ఆటను కట్టించలేదా అని. చూశారా, అన్ని యూనియన్లు ఉన్నాయి కనుకే నన్నెవరూ ఏమీ చేయలేకపోయారు. పేలికలై చీలికలై ఒక్కొక్కటిగా విడిపోయిన దారపోగులు దేన్ని బంధించగలవు? నెల రోజుల్లో మా ఆఫీస్ వాతావరణం మారిపోయింది. ఆఫీసులో గొడవ గోల వినిపించడం లేదు. ఆరోగ్యకరమైన నిశ్శబ్దం. పని చకచకా సాగిపోతోంది. ఆఫీస్ అవతలెవరైనా నన్ను తిట్టచ్చును గాని నా ఎదుట అంతా పిరికివాళ్ళు. ఎప్పుడైనా ఏ అమాయకుడో నన్ను గాని నా చర్యల్ని గాని విమర్శిస్తున్నట్టు కనబడితే పాపం అతడి చరిత్ర మారిపోతుంది. అందుకే నాకు చక్కని తిక్క బిరుదిచ్చారు. ఇచ్చినవాడెవడో ఇప్పటికీ నాకు తెలీదు. బహుశా అందరూ ఈ చిన్న విషయంలోనే ఒక్క మాటగా నిలబడుండొచ్చు. కాసేపు కథ ఆపుదాం. బయట వాకిట్లో బిచ్చగాడు చాలాసేపటి నుంచి అరుస్తున్నాడు. బాబో, 2 కళ్ళు లేని అనాథ జలమ తల్లే, బిచ్చమెయ్యండమ్మా ధర్మతల్లులో, కబోదినమ్మా కనికరించండి తల్లి. గుడ్డివాడికి లోకం కనిపించకపోవచ్చును, ఏది ఎలా ఉంటుందో తెలియకపోవచ్చును. కానీ ఆకలి బాధ, ఏడుపు లాంటివెందుకు తెలియవు? వాడు గొంతు పోయినట్టు ఎంతగా అరుస్తున్నప్పటికీ మా ఇంట్లో ఎవ్వరూ వినిపించుకోవడం లేదు. ఈ సమయంలో కాన్వెంట్కి టైం అవుతుందని పిల్లలిద్దరినీ పెద్ద కోడలు ముస్తాబు చేస్తూ ఉండుంటుంది. సుందరం పెరట్లో పంచపాత్ర తోముతూ ఉండాలి. పెద్దబ్బాయి విష్ణు తన గదిలో టేబుల్ ముందు కూర్చుని ఆఫీస్ వాల్యూమ్ పేజీలు తిరగేస్తూ ఉంటాడు. చిన్నవాడు కృష్ణ సబ్బును ఉరుగు ఎక్కించి గడ్డం చేసుకుంటూ ఉంటాడు. చిన్న కోడలు పురుడు కోసం వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందిలేండి. ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఎదుట మనిషి ఉన్నది లేనిది కళ్ళు లేనివాడు గుర్తించలేడని కాబోలు ఎవ్వరూ వాడి కేకల్ని పట్టించుకోవడం లేదు. ఆ బిచ్చగాణ్ణి పొమ్మని నేను చెప్పలేకపోతున్నాను.
పిలిచిన కాసేపటికి సుందరం రుసరుసలాడుతూ లోపల నుంచి వచ్చి ముష్టివాడికి పిడికెడు బియ్యంతో పాటు పుట్టెడు చీవాట్లు కూడా వేసింది. బిచ్చగాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు అరుపులు లేవు. మనం మళ్ళీ కథలోకి వద్దాం. ఆ రోజు మా ఆఫీసులో ఆగస్టు 15 వేడుకలు జరిగాయి. కార్యక్రమం చివరిలో మరో రాక్షసుడు అనే నాటిక ప్రదర్శించారు. ఆ నాటికను ఆఫీసులో పనిచేస్తున్న ఓ డర్టీ రాస్కెల్ కుర్ర గుమాస్తాగాడు రాశాడు. నిరంకుశత్వం సాగించే ఓ ఆఫీసర్ ఉంటాడు. అతని జులుంకి సిబ్బంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాళ్లకి స్వాతంత్ర్యం పోయి రిక్తహస్తాలతో జుత్తులు పీక్కుంటున్న సమయంలో ఆ ఆఫీసులో ఒక కథానాయకుడు ఉద్భవించి మరో రాక్షసుడిగా అవతరించిన ఆఫీసర్కి బుద్ధి చెప్పడం ఆ నాటికలో ఉన్న సారాంశం. 100కి 100 పాళ్ళు నన్ను ఎత్తి చూపించడం కోసమే ఆ నాటికి రాయబడింది. డామిట్, నన్నెంత అవమానపరిచాడు. అందరూ చప్పట్లు కొట్టి ఆనందిస్తుంటే నేను కుతకుతలాడిపోయాను. నా అహంకారం దెబ్బతింది. మర్నాడు ఆ రాస్కెల్ని నా ఛాంబర్లోకి పిలిచి చడామడా తిట్టాను. వాడి రికార్డులో ఎర్రసిరాతో కసిదీరా రాసేశాను. ఇది నిరంకుశత్వం, అన్యాయం అని అరిచాడు. స్టూపిడ్, అరవకు. నేను రాక్షసత్వం చూపిస్తే నువ్వు వీధుల్లో ఉంటావు. అప్పుడు నీ కలం గళం ఎందుకు పనికిరావు. ఆకలితో మాడి చస్తావు. మీరు బెదిరిస్తున్నారా అన్నాడు. కాదు, హెచ్చరిస్తున్నాను. పాపం 15 సంవత్సరాలు కష్టపడి చదివి ఈ ఉద్యోగంలో చేరావు. నిన్ను డిస్మిస్ చేస్తే పాడైపోయిన నీ రికార్డు చూసి ఎవడూ కనికరించి నీకు జీవనోపాధి కల్పించడు. మాట్లాడకుండా అసహాయంగా వెళ్ళిపోయాడు. దేశాన్ని, దీన ప్రజానీకాన్ని జాగృతం చేసి వెలుగులోకి నడిపించగల రచయితను గడ్డి పువ్వుల అతని నుండి పీకి అవతలికి పారేశాను. అమ్మో, ఈ రాస్కెల్ని విడిచిపెడితే ఎన్ని విప్లవాలు లేవదీస్తాడో, ఎన్ని శంఖారావాలు వినిపిస్తాడో, ఎలాంటి చరిత్రను సృష్టిస్తాడో. మా విభాగంలోనే కాదు, మా సంస్థలో కూడా నాకు మంచి పేరు వచ్చింది. స్టాఫ్ను అదుపులో ఉంచడంలో కానీ, ఆదాయం పెంచడంలో కానీ, ఆఫీసు ఖర్చు తగ్గించడంలో కానీ, కొత్త ప్రతిపాదనలని అమలుపరచడంలో కానీ నాతో ఎవరూ పోటీ చేయలేరన్నంత ఎత్తుకు ఎదిగిపోయాను. ఇది నిజం సుమండి. నా చేతి కింద పనిచేసే వాళ్ల కష్టనష్టాలతో నాకేమిటి పని? ఒకసారి ఒకానొక దూర బంధువు ఉద్యోగం కావాలంటూ నా దగ్గరకు వచ్చాడు. ఈ రోజుల్లో కూడా జాతిపితను మా జాతివాడని చెప్పుకు తిరిగే వాళ్ళు ఎందరో ఉన్నారు. కులం మతం వద్దు అని గొంతు చించుకు మాట్లాడే మనుషుల అంతరాంతరాలలో కూడా కావలసినవాడు నా కులం వాడు అనే నినాదం వినిపిస్తోంది. కావాలంటే విని చూడండి. మా వాణ్ణి నా ఆఫీసులో వేసుకుంటే నాకెంతో మద్దతు దొరుకుతుంది. వెంటనే మా వాణ్ణి పిలిచి మా ఇంట్లో పెట్టుకున్నాను. అతనికి ఉద్యోగం ఇవ్వాలి. ఆఫీసులో ఖాళీలు లేవు. కిం కర్తవ్యం? మా ఆఫీసులో ఒక గుమాస్తా ఉన్నాడు. అతను 24 గంటలు నిషాలో ఉంటాడు. అతనికి ఎన్నో మెమోలు, ఛార్జ్ షీట్లు ఇచ్చాను. ఫలితం లేకపోయింది. ఉద్యోగం నుండి తీసేయడానికి సరైన అవకాశం దొరకడం లేదు. కారణం, అతడు పనిచేసేది 2-3 గంటలే అయినా 2 రోజుల పనిని సునాయాసంగాను క్షుణ్ణంగాను చేస్తాడు. కాబట్టి ఎక్స్‌ప్లాయిటేషన్ చెయ్యాలి. అతన్ని పిలిచి కాశ్మీర్ వెళ్ళి రమ్మని LTC 2000 గ్రాంట్ చేశాను. ఫ్యామిలీతో పాటు టూర్ చెయ్యమని 10 రోజులు సెలవు కూడా ఇచ్చాను. అతను సంబరపడిపోయాడు. ఎగిరి గంతేసి నా కాళ్ళు పట్టుకున్నంత పనిచేశాడు. నా ఉదారత వెనుక ఎలాంటి ఉచ్చులు పన్ని ఉంచానో అతనికి తెలీదుగా. తాగుబోతు చేతిలో డబ్బు పడితే ఏం జరుగుతుందో నాకు తెలుసు. అతను టూర్ వెళ్ళలేదు. డబ్బంతా జల్సాగా బారులకి, రేసులకి తగలబెట్టాడు. దొంగ టిక్కెట్లతో బిల్లు పెట్టి ఫ్రాడ్ చేసినట్టు దొరికిపోయాడు. ఉద్యోగం ఊడిపోయింది. అతని ఇల్లాలు తన 3 పిల్లల్ని తీసుకొచ్చి నా కాళ్ళా వేళ్లా పడింది. ఆ ఇంటి దీపం వెలిగించమని, వాళ్ళ దరిద్రపు కొట్టు బతుకుల్ని మరీ చీకటి చెయ్యొద్దని గోలు గోలున ఏడ్చింది. నా మనసు కరిగిపోలేదు. ఎందుకు కరుగుతుంది? ముందుగా ఆలోచించి చేసిన కుట్ర ఇది.
నికార్సైన అన్యాయం జరిగిపోయింది. ఆ ఇల్లాలు కన్నీటిని తొడవడానికి కోటి చేతులు లేచి వస్తాయనుకుంటున్నారా? నో 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 నో. ఒక్క కన్నీటి బొట్టును తుడవడానికి ఒక్క చెయ్యి కూడా ముందుకు రాలేదు. ఎలా వస్తుంది? ఎవడి స్వార్థం వాడి చేతుల్లో పెట్టుకుని గుండెకి గొంతుకి దగ్గరగా దాచుకుంటున్నప్పుడు కన్నీటిని తుడవడానికి చేతులకి ఖాళీ ఎక్కడుంటుంది? అందుకే అధికార దాహం పెరిగిన నాలాంటి ఆఫీసర్లు ఏం చేసినా కిక్కురుమనలేదు. నాకు అమోఘమైన తెలివితేటలున్నాయి. వంచన చేసు, కుట్ర పన్ను ఎవరి జీవితాన్నైనా తారుమారు చేయగలను. అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు, అధికారం, సింహాసనం, స్వార్థం వీటి మీద ఎన్ని పుటలైనా రాయగలను. అయితే అటువంటి రాతలు నిషేధించబడ్డాయి కనుక ఆ ప్రయత్నం చేయలేదు. మా బంధువుకు ఉద్యోగం వేయించాను. కాసేపు ఆగండి సార్, మా విష్ణు ఆఫీసుకు బయలుదేరినట్టున్నాడు. అదిగో స్కూటర్ స్టార్ట్ చేశాడు. పిల్లలిద్దరూ స్కూటర్ మీద కూర్చుని వాళ్ళ అమ్మకి టాటా చెప్తున్నారు. అంటే ఇప్పుడు 9 దాటిందన్నమాట. కాస్త కాఫీ కడుపులో పడితే గాని లాభం లేదండి. సుందరం, సుందరం! చూస్తుండగానే ఆకాశంలో హరివిల్లు కరిగిపోయినట్టు నా పరిస్థితి మారిపోయింది. ఒకరి సాయం ఉంటే తప్ప కదల్లేను. 24 గంటలు నాకు చీకటే తోడు. నన్నెవ్వరూ పట్టించుకోరు. సుందరం కాఫీ తీసుకొచ్చింది. చల్లగా ఉంది. పంచదార కూడా లేదు. అది లేదు ఇది లేదు అంటే సుందరానికి కోపం వస్తుంది. మౌనంగా కాఫీ తాగి ఖాళీ కప్పు ఇచ్చేశాను. సుందరం వెళ్ళిపోయింది. మాస్టారు, పంచదార ధర మహాఘోరంగా ఉంది కదూ. బ్లాక్లో కిలో 12 రూపాయలట. అక్రమార్జనతో తెగబలిసిపోతున్న బడాబాబుల్ని ఊరికే విడిచిపెట్టకూడదండి. అలా విడిచిపెడితే మీ ఊరికే ప్రమాదం. ఏం మాస్టార్లు, నా మాటలకి నవ్వుతున్నారా? మీ నవ్వుకు అర్థం నాకు తెలుసులేండి. కథ పూర్తిగా చెప్పనివ్వండి. 12 ఏళ్ళు అపజయం అంటే ఏమిటో తెలియకుండా అదే ఊళ్ళో, అదే ఆఫీస్లో, అదే సీట్లో పనిచేశాను. బహుశా ఈ దేశంలో ఈ విషయంలో ఇదే రికార్డేమో. నన్నెవ్వరూ బదిలీ చేయలేకపోయారు. నా పై అధికారుల బలహీనతలు నాకు బాగా తెలుసు. అందుకే నా ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్ళు ఆర్డర్స్ జారీ చేయలేదు. రాజకీయ శక్తులతో నన్ను కబళించాలని కొందరు ప్రయత్నించారు. కానీ ఆ రంగంలో ఉన్న వాళ్ళందరూ నా వర్గం మనుషులు. నాలాంటి వాడిని దూరం చేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. ఆ ఏడాది మా సంస్థలో అన్ని విభాగాలలో ఉన్న ఆఫీసర్ల మధ్య ఆకర్షణీయమైన ఓ పోటీ ప్రవేశపెట్టారు. ఉత్తమాధికారిగా ఎన్నిక చేయబడ్డ వాళ్ళకి ప్రపంచ పర్యటనతో పాటు విలువైన బహుమతి ప్రదానం కూడా చేస్తారు. మనిషి మానసిక ప్రవృత్తి చాలా చిత్రమైనది. అపురూపం అనుకున్నది, విలువైనది తనకే కావాలనుకుంటాడు. తను కోరుకున్నది పొందడం కోసం ప్రక్కవాణ్ణి పతనం చేయడానికైనా సిద్ధపడతాడు. మంచి ఆలోచనతో పెద్దవాళ్ళు వృత్తిలోనూ ప్రవృత్తిలోనూ పోటీ పెట్టినప్పటికీ అది ఆరోగ్యకరం కాదంటాను నేను. ఈ పోటీల్లో ఎక్కువగా చోటు చేసుకునేవి అవినీతి, అసూయ, అశాంతి, అల్లరి, అవమానం మాత్రమే. ఈ పోటీ నేను నెగ్గాలి, విదేశాలు తిరిగి రావాలి, అవార్డు తీసుకోవాలి. ఆ అదృష్టం నా పరం కావడానికి నేనేమైనా చేస్తాను. ఎవరి జీవితాన్నైనా నాశనం చేస్తాను. ఏ అధికారి కాళ్ళైనా పట్టుకుంటాను. పిసరు పిసరుగా కూడిన స్వార్థం నాలో ఓ మాంసపు ముద్దగా చోటు చేసుకుంది. ఆఫీస్లో ఉన్న ప్రతి ఒక్కరి చేత వాళ్ళ రక్తం పిండి సంపద పెంచాను. శ్రమపడేవాడి కనీస అవసరాలని కూడా లెక్క చేయకుండా ఆఫీసు డబ్బు మిగిల్చి వాళ్ల కన్నీళ్లనే ఖర్చు చేశాను. క్రమశిక్షణ కోసమని చాలామందికి ప్రమోషన్లు వెనకబెట్టాను. ఎంతో తెలివిగా పై ఆఫీసర్లతోనూ ఆడిటర్లతోనూ ప్రవర్తించాను. సెంట్రల్ ఆఫీస్ నుండి డైరెక్టర్ గారు వచ్చారు. అతని చేతుల్లో నా అదృష్టం ఉంది. అతన్ని ప్రసన్నం చేసుకోవాలి. ఆఫీస్ విషయంలో మా డైరెక్టర్ గారు మంచి రిమార్కు రాశారు. తర్వాత అతని గౌరవార్థం స్టార్ హోటల్లో ఖరీదైన విందు ఏర్పాటు చేశాను. ఆ రాత్రి తను ఒంటరిగా నిద్రపోలేనని, తనకి తోడుగా ఓ అందాల భామ కావాలని,
ఆ అందాల తోడు స్టెనో మధుమతి అయి ఉండాలని కోరాడు. 60 ఏళ్లు దగ్గర పడుతున్న ముసలి పీనుగు డైరెక్టర్. ఉదయం ఇన్స్పెక్షన్ జరుగుతున్నంతసేపు మధుమతిని అతనికి ఎదురుగా కూర్చోబెట్టుకున్నాడు. ఆ అమ్మాయిలో అతని కూతురు కనిపిస్తోంది కాబోలు, అతి చనువుగా మాట్లాడుతున్నాడు అని నేను సరిపెట్టుకున్నాను. ఓ హెల్, దుర్మార్గుడిది ఎంత లోతుగుండే! తప్పదు, క్షుద్రదేవత కోరుకున్న బలి ఇవ్వాలి. అప్పుడే నాకు బంగారు బాట దొరుకుతుంది. కానీ మధుమతి నిప్పులాంటి పిల్ల. ఆమెను బలిపీఠం మీదకి పంపించాలంటే సామాన్య విషయం కాదు. గంటన్నర సేపు బుర్రబద్దలు కొట్టుకుని ఆలోచించాను. చివరికి మెరుపులాంటి ఐడియా వచ్చింది. నేనే మధుమతి ఇంటికి వెళ్ళాను. ఎంతో అందంగా కనిపించే అమ్మాయి ఇంటి వాతావరణం ఇంత జుగుప్సాకరంగా ఉంటుందని నేను ఊహించలేదు. పక్షవాతంలో ఉన్న తండ్రి, ఆకలి ఏడుపులతో చిన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు, పెచ్చులూడిపోయి పాతబడిపోయిన డొక్కు పెంకుటిల్లు, గుడ్డి వెలుతురులో అస్తవ్యస్తంగా కనిపించే వస్తువులు చూస్తే సహజంగా మనిషి అన్నవాడికి జాలి దయా కలగాలి. కానీ నాకవేమీ అనిపించలేదు. డైరెక్టర్ గారిని తృప్తిపరచగలననే నమ్మకం ఏర్పడింది. నన్ను చూసి మధుమతి ఆశ్చర్యపోయింది. నాకు మర్యాద చేయడానికి ఎంతో అవస్థపడింది. మధుమతి, నిన్ను డైరెక్టర్ గారు చాలా మెచ్చుకున్నారు. హెడ్ క్వార్టర్స్కి వెళ్ళగానే నీకు ప్రమోషన్ ఆర్డర్స్ వేస్తామన్నారు. కాసేపాగి మళ్ళీ నేనే మాట్లాడా. ఇంతకు నేనెందుకు వచ్చానంటే, రేపు డైరెక్టర్ గారు వెళ్ళిపోతారట. అర్జెంటు లెటర్స్ కొన్ని రాత్రికి రాత్రే టైప్ చేసి పెట్టాలట. ప్లీజ్ నువ్వు కోఆపరేట్ చెయ్యాలి. అంత సౌమ్యంగా నేనెప్పుడూ ఎవరినీ ఏదీ అడగలేదు. మధుమతి నా మాటలకి కాస్త ఇబ్బంది ఫీల్ అయింది. మొహమాటం పడింది. కాదనలేకపోయింది. అలాగే సార్, పిల్లలకి భోజనాలు వడ్డించి ఇప్పుడే వస్తాను అంది. మధుమతి వచ్చే వరకు నేను అక్కడే కూర్చుండిపోయాను. ఆ అమ్మాయి గబగబా పనులు చక్కబెట్టుకుని నాతో బయలుదేరింది. మరికొన్ని క్షణాల్లో తను ఏం కాబోతోందో తెలియని అమాయకురాలు నన్ను అనుసరిస్తోంది. కాసేపు డైరెక్టర్ గారితో మాట్లాడాక డిక్టేషన్ తీసుకోమని చెప్పి మధుమతిని గదిలో విడిచి గెస్ట్ హౌస్ బయటపడ్డాను. బయట ఆర్డర్లీతో అయ్యగారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను. ఏమయ్యా, నీ కన్న కూతుర్ని కావాలని అడిగితే దట్ ఓల్డ్ డెవిల్కి ఇలాగే సమర్పించుకుంటావా? నీలో నీతి నెత్తురు ఉన్నాయా అని మీరు ప్రశ్నించాలనుకుంటున్నారు కదూ. మీ ప్రశ్నకు జవాబిస్తాను, కాసేపు ఆగండి. అదిగో సుందరం భోజనం తీసుకొచ్చింది. 2 అయ్యి ఉంటుంది. ఇంట్లో అందరికీ అందిన తర్వాతే నాకు తినడానికైనా తాగడానికైనా సుందరం తీసుకొస్తుంది. నిజమేలేండి, సంపాదన లేనివాడికి అడిగే హక్కు ఉండకూడదు. ఇచ్చినప్పుడే పుచ్చుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ, ఆకలిగా ఉందండి. మీరు అనుమతిస్తే నేను భోజనం చేస్తాను. కాసేపు కథను ఆపుదామే. విశ్రాంతి. ఇందాక మీరేదో ప్రశ్న వేయబోయారు కదూ, అదే ప్రశ్న ఆ మర్నాడు నా ఆర్డర్లీ ఎంత ధైర్యంగా నన్ను అడిగాడో తెలుసా అండి? అయ్యా, రేత్రి ఘోరం జరిగిపోనాది. ఆ డైరెక్టర్ బాబు మదమ్మను బలాత్కారం చేసి సెరిపేశాడు. ఆ అమ్మ కేకలేసింది, తలుపులు బాధింది. ఆడు గెడ తీయనేలేదు, నన్ను మాట్లాడనీలేదు. మదమ్మ బతుకు బుగ్గిసేసేసినాడు. ఇదేం న్యాయం బాబు అన్నాడు. వాడు విలవిల్లాడిపోతున్నాడని ఆ ముఖం చెప్తోంది. షటప్, అబద్ధాలాడకు. ఆ వయస్సు గల కూతుళ్ళు డైరెక్టర్ గారికి ఉన్నారు. కళ్ళెర్ర చేశాను. మీరు లోన కంపింది ఆడి కూతుర్ని కాదు కదా బాబు. మీ కూతుర్ను మీ అప్పసెల్లెలను అడిగితే అలాగే ఆడి గదిలో కంపించి ఓరా. మీరెరుగుండే అయ్యమ్మని తారీశారు అన్నాడు. విప్లవం అనేది ఇదిగో ఇలాంటి బురద మనిషి, చదువు సంధ్య లేని మొండి వెధవ నుండే పుడుతుంది. ఆర్డర్లీ చెంప చెళ్ళుమనిపించాను. డర్టీ గూస్, ఒక్క మాట ఎక్కువగా మాట్లాడితే నిన్ను నిలువునా చీరేస్తాను. అనవసరమైన విషయాల్లో తల దూర్చకు. వెళ్ళవు. రాత్రి జరిగింది పూర్తిగా మర్చిపో.
లేకపోతే నిన్ను... నా మాట పూర్తి కాకుండానే వాడు బయటికి వెళ్ళిపోయాడు. నేను అధికార మదంతో ఏమైనా చెయ్యగలను. ఆఫ్టర్ ఆల్ ఆర్డర్లీ అంటే నా అడుగులకి మడుగులొత్తే ఓ స్కౌండ్రల్. వాడు రొమ్ము చరిచి గొంతు పెంచి నా వాళ్ల గురించే వాగితే నేను సహించగలనా? నాకు పూర్తి భరోసా ఇచ్చి డైరెక్టర్ గారు వెళ్ళిపోయారు. అమందానంద కందళిత హృదయారవిందుడనైతినోయ్ అని నాతో కరచాలనం చేశాడు. అబ్బా! ముసలి పీనుగులో ఎంతో సంతోషం కనిపించింది. ఆ మర్నాడు మధుమతి ఆత్మహత్య చేసుకున్నట్టు వార్త వచ్చింది. ఎందుకు ఏమిటి ఇలాంటి కారణాలు ఎవ్వరికీ తెలియవు. నన్ను అనుమానించే పురుగు ఒక్కటీ లేదు. పైగా ఆ అమ్మాయి తన చావుకి కారణం ఎవ్వరూ కాదని రాసిపెట్టి మరీ చచ్చిపోయింది. థ్యాంక్స్ టు హర్. దేశంలో రోజు ఎంతమంది చనిపోవడం లేదు. పోయిన వాళ్లలో మధుమతి ఒక విక్టిమ్. మే హర్ సోల్ రెస్ట్ ఇన్ ది హెవెన్. వారం రోజులు గడిచాయి. సెంట్రల్ ఆఫీస్ నుండి నాకు డైరెక్టర్ గారు ఫోన్ చేసి ఉత్తమాధికారి అవార్డు నాకు లభించినట్టు చెప్పారు. అనుకున్నది నేను సాధించగలను. నా నమ్మకం నన్ను ఎప్పుడూ నిరాశపరచలేదు. చీకటి పడింది. ఇంటికి బయలుదేరాను. ఇంట్లో సుందరానికి పిల్లలకి అవార్డు విషయం చెప్పాలి. సడన్గా నా కాళ్ళకి బ్రేక్ పడింది. ఆఫీస్ స్టాఫ్ మూకుమ్మడిగా నన్ను చుట్టుముడుతున్నారు. అందరి కళ్ళల్లో కోపం బుసలు కొడుతోంది. అన్ని చేతులు ఒక్క గొలుసులా కలిసిపోయాయి. సమాధి నుండి లేచిన పీనుగులు వికటాట్టహాసం చేస్తూ నన్ను కబళించడానికి బరువైన అడుగులు వేస్తూ క్షణక్షణం సమీపిస్తున్నాయి. యూనియన్ల తారతమ్యం లేదు, నువ్వు నేను అన్న భేదం లేదు. పేలికలు చీలికలైపోయిన దారపోగులు ఒక్క మోకుగా, ఒక విప్లవంలా, ఒక పెను తుఫాన్లా నా మీదికి విరుచుకుపడ్డాయి. జీవితంలో మొదటిసారి భయపడ్డాను. రాక్షసత్వం కూడా సంఘటిత శక్తి ముందు కదిలిపోతుంది కాబోలు. నన్ను తమ ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ఎందరిని ఉసురు పెట్టానో అందరూ, ఇంకా అందరూ నన్ను హింసించారు. కసిదీరా చావగొట్టారు. కళ్ళు బైర్లు గమ్మాయి. నెత్తురు ప్రవహించింది. నిస్సహాయంగా కిందికి ఒదిగిపోయాను. 2 రోజులు అపస్మారకంలోనే ఉన్నాను. నాకు తెలివి వచ్చేసరికి నా చుట్టూ నా ఇల్లాలు పిల్లలు తప్ప మరెవ్వరూ లేరు. ఈ ప్రమాదం ఎలా జరిగిందని వాళ్ళు అడిగితే నేను ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోయాను. నా అకృత్యాలకు అందరూ కలిసి ఇచ్చిన బహుమతి అని చెప్పుకోవాలి. అలాంటి నీచుండని తెలిస్తే నా శ్రీమతి అసహ్యించుకుంటుంది. నా పిల్లలు నన్ను హీనంగా చూస్తారు. అది నేను భరించలేను. అందుకే నేనేమీ చెప్పలేకపోయాను. 10 రోజులు హాస్పిటల్ మంచం మీదే ఉన్నాను. నన్ను పరామర్శించడానికి ఆఫీసు నుండి ఒక్కరూ రాలేదు. నేను చచ్చిపోతే నన్ను మోసుకుపోవడానికి కనీసం 4 మనుషులైనా వస్తారా అని భయంకరంగా ఆలోచించాను. నాలో పశ్చాత్తాపం మొదలయ్యింది. రాజధానిలో ఫంక్షన్ ఏర్పాటు చేశారు. మా రెండోవాడు కృష్ణ నా పక్కనే ఉన్నాడు. కన్నుల పండుగలా ఉందని, గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చారని, నన్ను పెద్దవాళ్ల మధ్య గౌరవంగా కూర్చోబెట్టారని కృష్ణ ఎంతో సంబరపడిపోయాడు. అవార్డు తీసుకోవడానికి నన్ను డాస్ మీదికి పిలిచారు. ఈ వేడుకని చూడాలని ఎన్ని కలలు కన్నానో. చూడ్డానికి నాకిప్పుడు కళ్ళు, ఆ కళ్ళు లేవండి. అంతా చీకటి, కటిక చీకటి. నన్ను ఒక్కసారే చంపకుండా చచ్చే వరకు చీకట్లో కుళ్ళి కుళ్ళి చావమని నా కళ్ళు పీకేశారు. నా అధికారంలో ఏళ్ల తరబడి అన్యాయం చెయ్యబడ్డ అనేక మంది అభాగ్యులు నాలాంటి దుర్మార్గుడికి తగిన శిక్ష విధించారు. గుడ్డిలోకం ఎంత బాధాకరమో తెలుసా అండి? చదవలేను, రాయలేను, చూడలేను, చెప్పలేను. నిద్రలో మెలకువలో కనిపించేది చీకటి మాత్రమే. ఆ చీకటిని చూడలేక తలబాదుకున్నాను. మతి పోగొట్టుకున్నాను. గొల్లున ఏడ్చాను. నా కళ్ళతో పాటు నాలో పేరుకున్న అహంకారం, స్వార్థం, ద్వేషం, అవినీతి అన్నీ అంతరించిపోయాయి. కృష్ణ సాయంతో డయాస్ మీదికి వెళ్ళి అవార్డు అందుకున్నాను.
మిన్నుముట్టే కరతాళ ధ్వనులు నాకు వినిపించాయే తప్ప ఎలాంటి అవార్డు ఇచ్చారు, ఎవరి చేతుల మీదుగా తీసుకున్నాను, ఆ అపూర్వమైన దృశ్యాలు ఏమిటి, అవేవీ నేను చూడలేకపోయాను. గుడ్డివాడికి విదేశీ పర్యటన దేనికని రద్దు చేశారు. నా సేవలు మా సంస్థకి ఉపయోగపడవని నా చేత ఉద్యోగం రాజీనామా చేయించారు. అంచెలంచెలుగా కిందికి, మరీ కిందికి జారిపోయాను. అదండి నా కథ. నా మీద సానుభూతి చూపించమని మిమ్మల్ని అడగను, ఆ అర్హత కూడా నాకు లేదు. అయితే మిమ్మల్ని ఒక్క విషయం గురించి హెచ్చరిస్తున్నాను. నాలాంటి నీచులు ప్రతి రంగంలో, ప్రతి ఆఫీసులో, ప్రతి ఊళ్ళో ఉంటారు. వాళ్లను రాక్షసులుగా పెరగనివ్వకండి. వాళ్లను పట్టించుకోకపోతే మీ జీవితాలను నాశనం చేస్తారు, మీ ఆడవాళ్ళకి దిక్కు లేకుండా చేస్తారు, మీ అప్పచెల్లెళ్లను పాడు చేస్తారు, మీ పిల్లల భవిష్యత్తును తుడిచివేస్తారు. రాక్షసుల సంఖ్య పెరిగితే దైవత్వం నశించిపోతుంది. నీతి, నిజాయితీ, త్యాగం, ప్రేమ అనే పదాలు అంతరించిపోతాయి. నాలా ప్రవర్తించే ఏ అధికారైనా ఏదో రోజున ఏదో విప్లవానికి లొంగిపోవడం నిజం, ఏదో ఒక దురవస్థకి గురి కావడం తథ్యం. అధికారం చేతిలో ఉందని మీ చేతి కింద పనిచేసే మనిషిని హీనంగా చూడకండి. అందరిలో మీరు ఒక్కరిగా వ్యవహరిస్తే మిమ్మల్ని నెత్తిని పెట్టుకుని పూజిస్తారు, మీకు బంగారు బాటను చూపిస్తారు. అందుకే మా విష్ణుకి అప్పుడప్పుడు నా కథను మరెవరి కథగానూ వినిపించి హెచ్చరిస్తూ ఉంటాను. నా కొడుకు నా మార్గంలో నడవకూడదని నా వ్యధ. నా కొడుకే కాదు, ఏ వ్యక్తి నన్ను అనుసరించకూడదని, వెలుగు వాకిట్లోకి నడవాలని నా ప్రార్థన. ఓకే సార్, మా ఇంట్లో సందడిగా ఉంది. అంటే అదే విష్ణు, కృష్ణ మనవళ్ళు ఇల్లు చేరినట్టున్నారు. ఉంటాను మరి. ఓపిగ్గా నా కథ వ్యధ విన్న మీకు నా ధన్యవాదాలు. గుడ్ నైట్ లిజనర్స్. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ శ్రీరాజ్ గారు రచించిన కథ వెలుగు వాకిట్లోకి విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.